హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఎఫ్బిసి కార్డ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంతకీ ఎఫ్బిసి అంటే ఏంటి, అసలు ఏంటి కార్డ్ దేనికి ఉపయోగపడుతుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు ఎవరికి కార్డ్ ఉపయోగం ఉంది, దానివల్ల యూజెస్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎవరైతే అప్లై చేసుకోవాలి, దీనికి ఏ అప్లికేషన్స్ ఉండాలి ఏంటంటే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుగైతే మన వీడియోస్ చూడండి, నచ్చినట్టుగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఇంతకీ ఈ ఎఫ్బిసి కార్డ్ అంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. సో ఇంతకుముందు ఇప్పుడు మనకి ఏమైనా సచివాలయానికి సంబంధించి ఒక రేషన్ కార్డ్ కానీ, ఒక ఏమైనా సరే ఆధార్ కార్డ్, క్యాస్ట్, ఇన్కమ్ ఏదైనా, ఇప్పుడు మనం ఏమైనా స్ప్లిట్టింగ్ చేయొచ్చు, యాడింగ్ చేయొచ్చు, ఇంకా ఏమైనా అదర్ పథకాలు ఉంటాయి కదా. సో దేనికైనా అప్లై చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకుంటాం కదా. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఏంటంటే మనకి ఒక యాప్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట త్వరలోనే. సో ఆ యాప్లోనే రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి క్యాస్ట్ కావాలన్నా, ఇన్కమ్ కావాలన్నా, ఏదైనా సరే ఆ రిజిస్టర్ అయిన అందులోనే మీరు అన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు ఆ సర్టిఫికేట్ అనేది వెళ్ళి మీరు డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు కాపీ అయినా బయట తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది మాట ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే. ఇప్పుడు చదువు రాని వాళ్ళకి ఇలాగా తెలియదు కదా వాళ్ళకి. సో వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళాలి. బట్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి సచివాలయం కానీ లేకపోతే ఆఫీసుల చుట్టూ అంత తిరిగేంత టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ ఎఫ్బిసి కార్డ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా ఇంకా అంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సో అది రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఈ ఎఫ్బిసి కార్డ్ కోసం చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, విద్యా దీవెన అండ్ అమ్మఒడి ఇలాంటివి ఉంటాయి కదా. సో తల్లిదండ్రులకు చదువు రాకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి అప్లై చేసే ఇది లేకపోవచ్చు. ఇంతకుముందు వాలంటీర్స్ ఉండేవారు, వాళ్ళు అప్లై చేసేవారు. ఇప్పుడు వాలంటీర్స్ ఉండరు, అయినా సరే సచివాలయంకి వెళ్ళినా హెల్ప్ చేస్తారు. బట్ ఏంటంటే మీకు మీరుగా చేసుకోవాలనుకుంటే ఈ ఎఫ్బిసి కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఆ ఎఫ్బిసి కార్డ్ ఏంటంటే మనకి త్వరలోనే ఒక యాప్ అనేది రిలీజ్ చేస్తారు. సో అందులో రిజిస్టర్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎఫ్బిసి అంటే ఫ్యామిలీ కార్డ్ అనమాట. సో ఒకరు రిజిస్టర్ అయితే ఫ్యామిలీ మొత్తం అందరూ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఓపెన్ చేసుకున్న రిజిస్టర్ అయ్యారు. సో మీ మదర్కి కానీ మీ ఫాదర్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, ఏదైనా సరే నేరుగా మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఏ స్కీమ్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే ఇందులో నోటిఫికేషన్ చూపిస్తుంది అన్నమాట. సో పలానా టైం వరకు టైం ఉంటుంది, సో ఇది కావాలి అని చెప్పేసి మీరు అందులో సర్చ్ చేయగానే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అన్నమాట. సో ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇది మనం. సో రేషన్ కార్డులు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉంటాం. సో రేషన్ కార్డ్ లాగే ఇందులో కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఒక ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డు. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు అంటే సింగిల్స్ మాట, పర్సన్స్. ఇప్పుడు ఆధార్ నెంబర్ కొడితే మన డీటెయిల్స్ మొత్తం వస్తాయి, ఎవరైతే ఉన్నారో పర్సన్ పర్టికులర్ గా వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. సో పాన్ కూడా అంతే, ఆ క్యాప్షన్ అది కొట్టగానే మొత్తం వస్తాయి. అది ఎక్కువ ఇంటర్నేషనల్ ఐడి ప్రూఫ్ లాగా మనకి పనిచేస్తాయి. బట్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే గవర్నమెంట్ కార్డ్ మాట మనకి ఇది. సో మీకు ఏమైనా అంటే బయటికి వెళ్ళి చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తారు కొంతమంది, ఎక్కడో బయట ఊర్లు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుంటారు. సో వాళ్ళు ప్రతి నెల కాకపోవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా ఇక్కడికి వచ్చి ఏమైనా చేయించుకోవాలని, ఏమైనా అప్లై చేయాలి, క్యాస్ట్ ఇన్కమ్ ఉంది, సో మన లోకల్లో అప్లై చేసుకోవడానికి అవుతుంది అన్నమాట. అది ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకుంటూ ఇవ్వరు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాగా ఇందులోనే అప్లై చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది మాట ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్. సో ఫ్యూచర్లో రాబోతుంది. సో వస్తున్నప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఛానల్కి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వాటికి అసలు మర్చిపోతుంది. సో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇది షేర్ అవుతుంది. దీనికోసం తెలుస్తుంది ఎఫ్బిసి కార్డ్ అంటే ఏంటి అన్నది, ఒక అవగాహన అనేది ఇంకొకరికి కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఓకేనా.